హలో అండి, వెల్కమ్ టు దర్శిక్ టాక్స్. ఇవాల్టి వీడియోలో ఆంధ్ర స్టైల్ స్పైసీ పనీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఒక పాత్రలో వాటర్ హీట్ చేసుకుని ఒక 2 పెద్ద సైజ్ టొమాటోస్, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం ఉడికించుకోండి. మాదిరిగా ఉడికేశాక కొంచెం జీడిపప్పు, పుచ్చపప్పు, మీకు నచ్చిన పప్పులు, డ్రై ఫ్రూట్స్లో పప్పులు ఉంటాయి కదా, అవి మీకు నచ్చినవి కొన్ని ఒక గుప్పెడో ఒక 4-5 అలా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని, ఎన్ని అనేవి లేవు. యాక్చువల్గా అయితే కొన్ని జీడిపప్పు, కొన్ని పుచ్చపప్పు గింజలు వేస్తే సరిపోతుంది. నేను పంకిన్ సీడ్స్, బాదం ఇవన్నీ వేసాను. అవి జస్ట్ ఆప్షనల్. ఇవి లేకపోయినా అంత పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఉడికేశాక మెత్తబడిపోవాలన్నమాట. ఆనియన్స్ అలాగే టొమాటోస్ బాగా మెత్తగా అయిపోవాలి. నేను లవంగాలు ముందు వేయడం మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి మెత్తబడ్డాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇలా పన్నీర్ని సాట్ చేసుకోండి. కొంచెం ఉప్పు, పసుపు కావాలన్నా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా వాటర్ అంతా బయటకు వచ్చేసి స్పాంజీ అయ్యే వరకు వేపేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి చల్లారిపోతాయి కదా కూరగాయలు, టొమాటోలు, ఆనియన్స్ చల్లారాక పూర్తిగా చల్లారాకనే మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా ఎలా అంటే వెన్నలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఇలా వేసి వేగగానే చిట్లేటట్టు జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేపుకోండి, లేదంటే కూరల్లో పచ్చి వాసన వస్తుందన్నమాట. బాగా ఫ్రై చేసుకోండి, ఎర్రగా వచ్చేటట్టు పూర్తిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడండి, బాగుంటుంది ఇంట్లో చేసింది స్టోర్ చేసిన దానికంటే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేశాక టొమాటో ప్యూరీ ఉంది కదా, అది యాడ్ చేసేసి ఇలా కొంచెం సేపు నూనె పైకి తేలే వరకు అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసేసి కలిపేసేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఉప్పు, కారాలు. సో ఇది ఇప్పుడు ఇట్లా బబుల్స్గా వస్తుంది కదా, ఈ టైంలో ఇంకా ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఈ టైంలో మీరు ముందుగా సాట్ చేసేసి వేయించేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫ్రోజన్ పన్నీర్ వాడుతున్నాను. సో నాకు డైరెక్ట్ ఫ్రోజన్ పన్నీర్ అయితే మీరు అసలు సాట్ చేయాల్సిన పని కూడా లేదండి. మీరు డైరెక్ట్గా ప్యూరీలో వేసేయచ్చు. మామూలుగా ఇంట్లో చేసుకుంటారు కదా, ఆ పన్నీర్ అయితే కొంచెం వేపుకోవాలి, ఎందుకంటే అది ముక్కలుగా అయిపోతుంది. కొంచెం వేపుకుంటే ఏమంటే కొంచెం గట్టిగా స్పాంజీగా అయిపోయి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్రోజన్ పన్నీర్ అయితే మీరు డైరెక్ట్గా ఏమీ వేయించుకునే పని ఏం లేదనమాట, డైరెక్ట్గా గ్రేవీకి యాడ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ గ్రేవీ ఈ పన్నీర్ ముక్కలకి పట్టే వరకు కొంచెం కలుపుతూ ఉండండి. కొంచెం బాగా పొంగు వచ్చేసి కొంచెం నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మీకు ఏదన్నా ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలి అని అనిపిస్తే కూడా అడ్జస్ట్ చేయండి. ఇదిగో ఇలా నురగలు వచ్చేస్తాయి. కొంతమంది అయితే ఈ నురగలు కూడా తీసేసి పక్కన పెడతారు. నేనైతే అలా ఏం చేయను, అలాగే ఉంచేస్తాను. సో ఇప్పుడు కొంచెం కసూరి మేతి ఇట్లా చేతిలో బాగా నలిపేసుకొని సన్నగా పొడిలాగా యాడ్ చేసేసుకోండి పైన. అంతే, యూఆర్ డన్. ఆంధ్ర స్టైల్ టేస్టీ పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది అన్నిట్లోకి బాగుంటుందండి. కాశ్మీరీ చిల్లీ క్రీమ్ అవసరం లేదండి, ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బిర్యానీస్, రోటీస్, నాన్స్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? మరి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిక్ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.